సో మీకు ఒక 2 days బ్యాకే మీకైతే చెప్పడం జరిగింది, మరికొద్ది రోజుల్లో ఒక సెలబ్రిటీని, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను, లైవ్లోకి తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది. కానీ మీ అందరికీ బిగ్ బాస్ 8లో ట్విస్ట్లు టర్న్స్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే మీకు ఒక ట్విస్ట్ ఇచ్చి లైవ్లో కాదు డైరెక్ట్గానే పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశాను. దాంట్లో కాస్త మనం సక్సెస్ అయ్యాం. అన్నతో మాట్లాడి ఇంకాస్త దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ ఎలిమినేట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎట్లా ఉంది? బాగున్నా, మంచిగా ఉన్నా, క్రేజీ. సో థ్యాంక్ యూ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏంటన్నా బిగ్ బాస్ 8 ముందుకి అభయ్ నవీన్ గారి లైఫ్ ఏంటి, 8 తర్వాత ఏంటన్నా? సేమ్ అంటే ఇప్పుడు నేను సినిమాలు స్టార్ట్ చేసిన, యాక్టింగ్ చేస్తున్నా అండ్ ప్యారల్గా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేసిన. సో బిగ్ బాస్ ముందు సేమ్, బిగ్ బాస్ తర్వాత కూడా సేమ్ లైఫ్. ఒక సినిమా డైరెక్షన్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, రెండో సినిమా కూడా స్టార్ట్ చేసిన. అది స్కెడ్యూల్లో ఉన్నప్పుడే నాకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే దాన్ని ఒక స్కెడ్యూల్ బ్రేక్ ఇచ్చి నేను బిగ్ బాస్కి వచ్చిన. సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని ముందు తర్వాత జరిగింది ఏంటంటే, అభయ్ అంటే జస్ట్ యాక్టర్గా తెలుసు, ఇప్పుడు యాజ్ అ పర్సన్గా జనాలకు తెలిసిపోయాను నేను. సో ఇంకెక్కువ దగ్గరైనా చాలామంది. ఇంకా అంటే జనరల్గా అన్న బిగ్ బాస్ 8లో నేను ఒక 2-3 సీజన్స్ నుంచి చూస్తున్నా. అంటే ఇంత ముందు అంతగా ఫాలో అవ్వలేదు, కానీ ఒక 2-3 సీజన్స్ నుంచి ఫాలో అవుతున్నాం. ఈ 2-3 సీజన్స్లో నాకు ఈ కంటెస్టెంట్ బాగా నచ్చాడు, ఈ కంటెస్టెంట్ ఉంటాడు టాప్ 5లో అనుకున్న వాళ్ళు అభయ్ నవీన్ అనే వ్యక్తి కూడా ఒకళ్ళన్న. డెఫినెట్గా అంటే ఆన్ స్క్రీన్ చెప్తున్నా, అభయ్ నవీన్ అనే వ్యక్తి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకున్నాను. అండ్ థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారని అయితే అసలు నేనైతే ఊహించలేదు. మీరు అనుకున్నారా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు బిగ్ బాస్ సీరియస్ అవుతున్నాడు, అసలు ఏమైంది అని నేను రియలైజ్ అయ్యేంత వరకు నాకు ఏ వార్నింగ్ రాలేదు. సో అన్నీ మజాక్లా టైంపాస్కి కామెడీకి వెళ్ళినాయి అన్నీ. కానీ ఎప్పుడైతే నేను రియలైజ్ అయిన తర్వాత కూడా నాకు వార్నింగ్ బెల్ రాలేదు. దాని తర్వాత నాకు ఆప్షన్ కూడా దొరకలేదు, దాన్ని రెక్టిఫై చేసుకునే ఆప్షన్. సో ఇప్పుడు నీకు ఒక పాయింట్ తెలిసి దాన్ని రెక్టిఫై చేసుకున్నాక కూడా నువ్వు బయటకు వస్తే అది డెఫినెట్గా తెలిసి చేసిన క్రైమ్. సో తెలియకుండా కొన్ని జరిగినప్పుడు నేను కూడా షాక్లోనే ఉన్నా ఇంకా స్టిల్. అంటే అసలు అన్న మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారు? అంటే ఎలిమినేషన్కి రీజన్ మీరు బిగ్ బాస్ పైన ఫైర్ అయినందుక, లేదంటే ఓటింగ్ తగ్గినందుక? సో ఇప్పుడు బేసికల్లీ బిగ్ బాస్ పైన ఫైర్ అయినా ఏమైనా పక్కన పెడితే చాలామందికి నేను ఎందుకు అనాల్సి వచ్చింది ఏంది అని నా ఎమోషన్ తెలియదు. రెండోది, మాకు ముందు రోజు జరిగింది మీకు నెక్స్ట్ డే ప్లే అవుతుంది. సో ఒక గేమ్ మేము 1.5 day ఆడింది, మీకు 3 రోజులు ప్లే అయింది. సో దాని ప్రకారంగా చూసే జనాలకు ఎట్లుంటుంది అంటే, రోజు ఒకటే గేమ్ ప్లే అవుతూ ఉంటే ఎవ్రీడే వీడు ఆడతలేడు అన్నట్టే ఉంటుంది. కానీ ఆడకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు. అన్ఫార్చునేట్లీ మనకు ఆ ఆప్షన్ లేదు, చెప్పుకునే ఆప్షన్. సో మేబీ ఆ నెగిటివిటీ చూసి జనాలు ఆటోమేటిక్గా పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా మేబీ నెగిటివ్ అయ్యారేమో, ఓటింగ్ వేయలేదేమో అన్నది నాకుంది. సో ఇక దాన్ని మన చేతిలో ఏం లేదు. అది ఒక్క స్పేస్ నేను ఎక్స్ప్రెస్ చేసే ఆప్షన్ నాకు ముందుకు తీసుకెళ్ళి ఇట్లా కాదు, ఇట్లా ఆడాలి, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలని చెప్పిన పబ్లిక్ ఓహో వీనికి తెలియకుండా జరిగినాయని నేను వాళ్ళకి కన్ఫెస్ చేసుకునే ఆప్షన్ ఉండేది. నేను బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు కూడా ఏమైందో ఎవరికి తెలియదు. అంటే అక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఏదైతే సాక్స్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ తర్వాత బిట్వీన్ సాక్స్ టాస్క్, ప్రభావతి టాస్క్ మధ్యలో సాక్స్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇక నేను ఆడను, మీరు ఏమైనా అనుకోండి అంటూ బిగ్ బాస్ పైన అని వెళ్ళిపోయారు కదా. తర్వాత ప్రభావతి టాస్క్లో మీ అంత ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ ఏదైతే అప్పుడు మీరు యాజ్ ఏ చీఫ్గా మీరుండి మీ క్లాన్ సభ్యులు ఉన్నారో ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నారు. అంటే బ్యాక్ ఆఫ్ యూ మీ వెనక మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కదా. అంటే ప్రభావతి టాస్క్లో కానీ సాక్స్ టాస్క్లో కానీ అదే ఇంపాక్ట్ ఎక్కువైంది అనేది. అదే అండి, ఇప్పుడు ఆ ప్రభావతి టాస్క్ 1.5 day మాత్రమే జరిగింది మాకు. కానీ అక్కడ మీకు 3 రోజులు జరిగినట్టు, అంటే 3 రోజులు చూపించావు. సో నీకు ఒక వారంలో 3 రోజులు ఒకటే టాస్క్ చూపిస్తే వీడు ఆడతలేనట్టే ఉంటాయి. కానీ నేను ఆడకపోవడానికి ప్రతి దానికి నా దగ్గర ఒక సమాధానం ఉన్నది. అండ్ బెలూన్ టాస్క్లో నేను ఫైర్ అవ్వడానికి కూడా నా దగ్గర ఒక రీజన్ ఉన్నది. అది ఫుడ్ గురించి జరిగిన టాస్క్. అండ్ బిగ్ బాస్ ఇచ్చిన ఏదైతే సందేశం ఏదైతే ఉందో అండ్ సంచాలకుడు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉన్నదో అది మా ఎవ్వరికీ నచ్చలేదు. నచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఫీల్ అవుతాం. ఫీల్ అయినప్పుడు మనం ఎట్లా చేస్తాం? ఇప్పుడు జనరల్లీ నీకు బయట ఒక పాయింట్ దొరకకపోతే నువ్వేం చేస్తావు? ధర్నా చేస్తావు, మాట్లాడతావు, ఫైట్ చేస్తావు. సో నేను బిగ్ బాస్ తోటే ఫైట్ చేయాలి, నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఆయన్నే హెడ్ కాబట్టి. సో అట్లా నేను ఫైట్ చేసిన. కానీ జనాలకు ఎట్లా అంటే, నేను వద్దన్నా కూడా మీరు అదే చూసిర్రు, మనం అసలు ఏ పని కూడా చేయొద్దు అని చెప్పి నా టీంకి కూడా నేను వార్నింగ్ ఇచ్చిన. కానీ నెక్స్ట్ డే ఎవరిని కూడా నేను చేయొద్దన్నా ఎందుకు చేస్తున్నా అని అనలే. ఆ ఆవేశంలో అదన్నా
ఆ తర్వాత అందరూ మాకు క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉండే కదా, అందరూ పనిచేస్తూ ఉంటే ఇండివిజువల్గా మళ్ళీ అందరికీ ఏం చెప్పినా, నేను ఏదో యాంగర్లో కోపంలో అన్నా, బట్ మీరు అందరూ పని మాత్రం చేసిర్రు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పిన. సో ఏది కోపంలో అన్నది కంటిన్యూస్గా చేద్దామన్నది కాదు, ఆవేశంలో కొన్ని మాటలు అంటాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే, నేను ఎప్పుడు ఎక్కడా చేయలేదు. ప్రభావతి టాస్క్లు ఏంటంటే బ్యాక్ ఎండ్లో చాలా జరిగినాయి, దానివల్ల నాకు నచ్చలేదు అది. అంటే ప్రభావతి టాస్క్ అప్పుడు నేను ఒకటి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేశాను అన్న ఒక విషయంలో, అది మణికంఠతో కానీ లేదంటే యష్మితో కానీ ప్రేరణతో కానీ మాట్లాడుతున్న టైంలో మీరు ఎందుకు అంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఈ ఒక్క టాస్క్ కాదు కదా, ఇంకా టాస్కులు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్స్ ఉన్నాయి అంటూ చాలాసార్లు మాట్లాడారు. కట్ చేస్తే ఆ వీకెండ్ రోజే బయటకు వచ్చారు. నేను బయటకు రావడం వేరే, కానీ అదే ఈ అబ్జర్వేషన్ జనాలు సాక్స్తో నిఖిల్తో నేను ఆడుతున్నప్పుడు, నిఖిల్ కాలు మీద నేను తెలియకుండా వేసినప్పుడు, నిఖిల్ కాలు ఫ్లిప్ అయినప్పుడు, నిఖిల్ కుంటుకుంటూ ఆడుతా అన్నా కూడా అదే నిఖిల్కి మామ ఎందుకురా ఇంకా చాలా డేస్ ఉన్నాయి వెళ్ళడానికి అని అదే నేను మాట్లాడినా. అదే డే 1 మాట్లాడుతున్నప్పుడు కూడా పృథ్వీ నా క్లాన్లో ఉన్నప్పుడు డోర్ తీసుకొని వచ్చినప్పుడు సోనియా పడ్డ తర్వాత వైలెన్స్ అవుతుంది అని చెప్పి అందరూ మాట్లాడితే, నా టీం అంతా వద్దన్నా కూడా వైలెన్స్ నేను ఎంకరేజ్ చేయకుండా నిఖిల్కి వెళ్ళి నిఖిల్తో మాట్లాడి, నిఖిలే అన్నాడు మనం అందరం ఆర్టిస్ట్లమ్రా, చాలా లైఫ్ ఉంది అని. సో నేను ఎప్పుడు మారలే, నేను ముందు నుంచి అదే పాయింట్ అన్నా. ఈ గేమ్ ఓడిపోవడం వల్ల అందరికీ తప్పులాగా అనిపిస్తుంది, కానీ నా క్యారెక్టర్ డే 1 ఎట్లుందో డే 23 కూడా అట్లే ఉంది. సో జనాలకి ఏంటంటే ఓడిపోయేసరికి వాళ్ళు రీజన్లు ఎత్తుక్కుంటున్నారు, దానివల్ల ఇది ఎత్తుక్కున్నారు. కానీ ముందు టాస్క్లో నేనే అయిపోయినా. ఇప్పుడు నిఖిల్ గాడు కుంటుకుంటూ ఆడుతున్నప్పుడు నేను కావాలంటే చాలు నేను గేమ్ ఆడతాను, నా మిస్టేక్ కాదు అది, వాడిని పిలువురా అంటే కుంటుకుంటూ ఆడు ఓడిపోతే నాకు ఇంకో 50,000 ఎక్స్ట్రా వచ్చేటి కదా. కానీ నేను ఎందుకు వదిలేసిన, గివప్ చేసిన, హ్యూమానిటీగా దెబ్బలు తగులుతున్నాయి, వద్దురా ఇంకా చాలా లైఫ్ ఉంది ముందు, నువ్వు యాక్టర్ వద్దు అన్న ఉద్దేశంలోనే వదిలేసిన. ఎందుకంటే నా మాట వాడు కూడా అన్నాడు ముందు ఒకసారి. సో నాకు ఫిజికల్ వైలెన్స్ నచ్చదు, నువ్వు గేమ్ ఆడు, నేను ఇప్పటికీ అదే చెప్తా, గేమ్ ఆడండి బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. ఎందుకంటే తర్వాత నీ ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది పడతారు, లేకపోతే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్లో ఉండవు, నీ కర్మగాలు ఏదో దెబ్బ తాకింది అనుకో, బిగ్ బాస్ హౌస్లో బయటకు వచ్చినాక 2-3 నెలలు నీ మీద ఒక వైబ్ ఉంటుంది, ఆ తర్వాత IPL వస్తే నేను అందరు మరచిపోయిస్తారు, ఓకేనా. ఈ 3 నెలల్లో నీ కెరియర్ నువ్వు సెటిల్ చేసుకోవాలి ఆ వచ్చిన హైప్తో. ఈ 3 నెలలు నువ్వు బెడ్ రెస్ట్లో పడ్డావు అనుకో, ఏంది పరిస్థితి? సో నా పాయింట్ అది, ఎప్పుడు బిగ్ బాస్ అనేది మనకు హెల్ప్ కావాలి, కానీ మనం ఓవర్గా ఆడుకొని దెబ్బలు తాగించుకొని డ్యామేజ్ చేసుకోకూడదు కెరియర్ అన్నది నా పాయింట్. సో మొత్తంగా అన్న ఏదైతే ఎలిమినేషన్కి ముందు ఏదైతే రెడ్ కార్డ్ వచ్చిందో, అసలు నేనంటే ఏదైతే చెప్పాను కదా ఒక 2-3 సీజన్స్ అండ్ ఫస్ట్ సీజన్ కూడా చూశాను, అప్పుడప్పుడు అట్లా జస్ట్ చూస్తూ ఉండేవాని. రెడ్ కార్డ్ అనేది ఒక్క మీ విషయంలోనే నేను చూడటం జరిగింది. అసలు ఏంటి రెడ్ కార్డ్ అంటే ముందు గ్రీన్ కార్డ్ చూసాం, ఎల్లో కార్డు కూడా చూసాం లాస్ట్ సీజన్లో, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ రెడ్ కార్డ్ చూసాం. ఎట్లా ఏమనిపించింది అన్న రెడ్ కార్డ్ ఒక్కసారి? డెఫినెట్గా రెడ్ కార్డ్ వర్త్ అయితే కాదు నేను చేసింది. ఇప్పుడు తెలిసి నువ్వు ఒక పని పదే తప్పు చేస్తూ ఉంటే నీకు రెడ్ కార్డ్ ఇవ్వచ్చు, నీకు వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు మళ్ళీ రిటర్న్ మాట్లాడితే నువ్వు చేయొచ్చు. నేను తప్పు చేస్తున్నా అని రియలైజ్ అయినప్పుడు, వాళ్ళకి తెలిసినప్పుడు, ఇది రాంగ్ మాట్లాడుతున్నాను తెలిసినప్పుడు వార్నింగ్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు తప్పు చేస్తే మీ డాడీ చెప్తాడు నువ్వు తప్పు మాట్లాడుతున్నావురా అని. బిగ్ బాస్ హెడ్ అన్నప్పుడు మరి నాకు ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు అన్నది నా పాయింట్. సో ఇవ్వనప్పుడు నేను తప్పు చేస్తున్నా ఉప్పు చేస్తున్నా మనం రియలైజ్ కాము, ఎందుకంటే మనిషి ఆవేశంలా బాధలా ఏం మాట్లాడుతాడో వానికే తెలియదు, అవుట్ ఆఫ్ పెయిన్. సో అవి మాట్లాడినప్పుడు కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీద ఉన్నప్పుడు నాకు కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇస్తే నేనే షాక్ అయినా. ఇప్పుడు నేను బిగ్ బాస్ని 2-3 పదాలు తిట్టినా అబ్యూస్ చేసిన అన్నదానికే పెద్ద బూతయి నాకు రెడ్ కార్డ్ ఇస్తే, మరి మణికంఠ అక్కడ ఇష్టం లేకుండా అమ్మాయిలను హక్ చేసుకుంటా అంటే అమ్మాయిలు పోయి ఏడుస్తున్నారు పక్కన పోయి, అది నాకంటే పెద్ద క్రైమ్ నన్ను అడిగితే, అంతే కదా ఉమెన్ పైన. అండ్ అమ్మాయిలను టాస్క్లలో నూకేస్తున్నారు, ఇసిరేస్తున్నారు, మరి అది వైలెన్స్ పెద్ద క్రైమ్ కదా. మణికంఠ ఇట్లా గిర్రం తిప్పి ఇసిరేసారు అదేదో దాంట్లో, వాడు కింద పడి సేఫ్ అయింది, ఓకే. వానికి ఏమైనా డ్యామేజ్ అయ్యింటే ప్రభావిత టాస్క్, సో వానికి ఏమైనా అయ్యి ఉంటే వాడు రెస్పాన్సిబుల్. అవి ఎందుకు క్రైమ్లా కనబడతలేవు? నేను 2 పదాలు వదిలేసిన బాధల ఆవేశంలో, అది కూడా తెలియకుండా నాకు వితౌట్ వార్నింగ్ డైరెక్ట్ నాకు రెడ్ కార్డ్ ఇస్తే నేను డెఫినెట్గా ఇది నాకు నచ్చలేదు. అంటే కొన్ని అంటే ఎంత మంచి చెడు అని మాట్లాడుకున్నా అంటే మనం ఎంత ఎమోషనల్గా ఉన్నా కొన్ని పదాలు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫీల్ అవుతారేమో, ఇంకొన్ని పదాలు అయితే కొంత ఈ పదాలు వాడకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఏ పదం ఒకసారి మీరు నాకు చెప్తే, నేను ఫ్రమ్ తెలంగాణ, సో నాకు కొన్ని పదాలు నార్మల్గా అనిపిస్తాయి, ఇంకొందరికి ఆక్వర్డ్ అనిపిస్తాయి. సింపులెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, మా పక్కన అది ఏ ప్లేసో తెలియదు బట్ నాట్ ఫ్రమ్ తెలంగాణ వాళ్ళు ఉంటుండే, వాళ్ళకు ఒక చిన్న బాబు ఉంటుండే, మేము పక్కన రామ్నగర్లో రెంట్కున్నప్పుడు, ఇటు రారా ముండా అని అన్నాడు తాత మన్మన్ని. నేను ఫ్లిప్ అయిపోయినా, ఏం మన్మన్ని ముండా అని పిలుస్తున్నాడు ఏందని. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అది వాళ్ళ ఏరియాలో చాలా క్యాజువల్ పదం అని. ఇప్పుడు మాకు చాలా ఆక్వర్డ్ అది. అట్లనే నేను ధమాక్ లేదా అన్న పదం మీరు అబ్జర్వ్ చేసి ఉంటే,
డే 1 నుంచి డే 21 మధ్యలో జనరల్గా క్యాజువల్గా ఒక 10-20 సార్లు అని ఉంటాను ఎందుకంటే ఫ్లోలో వచ్చే పదాలు. సో అట్లా కొన్ని పదాలు ఇప్పుడు మెంటల్ గాడ ధమాక్ లేదా ఇవన్నీ ఇప్పుడు మనిషి పుట్టుక ఉట్టిరా అన్నది ఏంటంటే మనిషి రావాడు అసలు ఏం మాట్లాడుతున్నారో నా క్యాజువల్గా వాడతాం. కానీ అది పదం ఫ్లిప్ అయింది, తప్పో ఒప్పో తెలియకుండా ఫ్లిప్ అయింది. ఆ పదాలు కొన్ని నాకే తప్పు అనిపించే నేను నీల్ డౌన్ చేసి సారీ చెప్పిన. ఎందుకంటే డెఫినెట్గా నాకే వాడకుండా ఉండాలని కొన్ని పదాలు అనిపించినాయి, కొన్ని ఏమో రెగ్యులర్గా మాట్లాడే పదాలు. ఆ కొన్ని పదాలకు డెఫినెట్గా నేను రెస్పాన్సిబుల్ అనిపించిన. నా ఏజ్కి నాకున్న మెచ్యూరిటీకి నేను కోపం వచ్చినా అనకుండా ఉండాల్సింది అని నాకే అనిపించే నేను నీల్ డౌన్ చేసి నాకు సారీ చెప్పిన. కానీ అన్న ఇక్కడ అంటే మీరు లాస్ట్ 3-4 డేస్ నుంచి ఏదైతే ఎలిమినేషన్ తర్వాత మీరు ఇంటర్వ్యూస్లో ఉన్నారు, కానీ ఈరోజు మేబీ నైట్ నుంచి టెలికాస్ట్ అవుతున్న లైవ్లో నేను ఒక ఎపిసోడ్ చూశాను. మేబీ మీరు ఫాలో అయ్యారా అంటే ఈ హడావిడిలో ఉండి మేబీ ఫాలో అయ్యలేదేమో. జనరల్గా నేనేం కంటెస్టెంట్ కాదు కాబట్టి నేను అనొచ్చు, నిజంగానే బిగ్ బాస్ నాకు ఇది రాత్రి నుంచి జరుగుతున్న సీజన్లో నిజంగానే బయాస్డ్ అనిపించాడు ఒక సిచ్యువేషన్లో. ఎట్లా అంటే నిన్న శక్తి వర్సెస్ కాంతారా జరిగింది. శక్తి వర్సెస్ ఏదైతే నిన్న బాల్ గేమ్ జరిగినప్పుడు కాంతారా క్లాన్ గెలిచింది. అండ్ దెన్ తర్వాత నైట్ ఏదైతే హోల్డింగ్ జరిగింది వదులకు పగిలిపోతాను శక్తి గెలిచింది. బట్ ఇక్కడ ఏదైతే బెలూన్ టాస్క్ కాంతారా గెలిచినప్పుడేమో శక్తికి అవకాశం ఇచ్చారు, అండ్ కాంతారా క్లాన్ గెలిచినప్పుడు కూడా శక్తికి అవకాశం ఇచ్చారు. అర్థమైందా? శక్తి క్లాన్ ఓడిపోయినప్పుడు శక్తి క్లాన్కే ఇచ్చారు ఛాన్స్. మీ క్లాన్ లో ఎవరినైతే పక్కన పెడతారో మీ ఇష్టం అని. అండ్ దాని కాంతారా క్లాన్ గెలిచినప్పుడు కూడా శక్తికే ఇచ్చారు. జనరల్గా ఇది బయాసిడే కదా. ఇప్పుడు నాకు నిజంగా మనస్ఫూర్తిగా అనిపించింది. ఎందుకంటే ఎగ్ టాస్క్ ఆడినప్పుడు కూడా సేమ్ జరిగింది. వాళ్ళు శక్తి క్లాన్ గెలిచినప్పుడేమో మా టీంలోకి ఒకరిని తీసేయమని అన్నారు, వాళ్ళు ఒకరిని తీసేసారు. కాంతారా టీం మేము గెలిచినామా తర్వాత బ్యాలెన్సింగ్ టెస్ట్ లో మా ఎగ్స్ పెరిగినప్పుడు మాకు ఛాన్స్ అయ్యలేదు. నెక్స్ట్ డే మళ్ళీ శక్తి గెలిస్తే మళ్ళీ ఇంకొకరిని తీసేసారు. వాళ్ళకేమో 2 సార్లు ఇచ్చి మేము ఒకసారి గెలిస్తే మాకెందుకు ఇవ్వలేదు. సో నాకు కూడా బాధ అనిపించా, బాధలో మాట్లాడిన మాటలే అవి. యాజ్ ఎ కంటెస్టెంట్ గా మీరు అనకూడదేమో, కానీ బయట మేము చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. ఒక బయాస్డ్ డెసిషన్స్ బయాస్డ్ గానే గేమ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ గా అనేది ఈక్వల్ ఉండాలి కదా, ఇప్పుడు అందరికీ ఒకటే కదా ఆయన. సో నాకు అట్లా అనిపించినాయి కాబట్టి నేను అవుట్ ఆఫ్ పెయిన్ మాట్లాడినా. మీరు అన్నట్టు నిజంగా కూడా స్టిల్ ఆ పదాలు మాత్రం డెఫినెట్ గా తప్పు, అవి నేను అనకుండా ఉండాల్సింది. దానికి నేను సారీ చెప్పిన. కానీ నాకు అనిపించిన పెయిన్లో మాత్రం డెఫినెట్గా ట్రూ ఎమోషన్ ఉన్నది. ఇప్పుడు మీకు ఎట్లా అనిపించిందో నాకు కూడా లోపల చూసినప్పుడు ఎందుకు వన్ సైడే పోతున్నట్టు అని నాకు కూడా 2-3 సార్లు అనిపించింది. శక్తి క్లాన్కి అవకాశం ఇచ్చినప్పుడు మణికంఠాన్ని పక్కన పెట్టారు. మణికంఠాన్ని పక్కన పెట్టారు, తను నబీల్ని పక్కన పెట్టారు. శక్తి ఓకే ఇప్పుడు గేమ్ లో నిన్న ఓకే నేను చూడలే. మణికంఠాన్ని పక్కన పెట్టారు అంటే వాళ్ళ టీంలో కాస్త ఫిజికల్గా మెంటల్గా వీక్ అన్న అనేది బయటకి పోర్ట్రే అవుతుంది. అండ్ వాళ్ళు కూడా అదే రియలైజ్ అవుతున్నారు కాబట్టి. అండ్ దాని కాంతారా టీం ఓడిపోయినప్పుడు కూడా శక్తి టీంకి అవకాశం ఇచ్చేసరికి అవతల క్లాన్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ నబీల్ని కానీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు అది ఎందుకు అట్లా నాకు అదే అర్థం కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా అది బయాస్డే కదా. అయితే దీని గురించే అనుకుంటా. మా ఫ్రెండ్ ఎవరో పోస్ట్ పెట్టింది, అభయ్ అన్నాడని అభయం తిట్టిర్రు, కానీ ఇప్పుడు నాకు ఈరోజు అట్లనే అనిపించిందని ఎవరో పోస్ట్ నాకు స్క్రీన్ షాట్ పంపించారు. నాకు నేను బయటకు వచ్చినప్పుడు చూస్తలేను, ఎందుకంటే నేను చూస్తే ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా అయ్యటో నీ ఫీలింగ్ వస్తుంది. సో 2 వారాలు బ్రేక్ తీసుకొని తర్వాత చూద్దామరా అని చెప్పేసి నేను ఆగిన. లేదన్నా నేను చూశాను, జనరల్గా ఫాలో అవుతున్నా. మీరు వచ్చిన తర్వాత కూడా ఐ థింక్ యష్మి అండ్ ప్రేరణ సీత సమ్ టైమ్స్ అనుకున్నారు అభయ్ అన్న ఉంటే ఇంకాస్త బాగా ఆడేవాడేమో, అభయ్ అన్న ఉంటే మంచి కాఫీ పెట్టించేవాడు, మంచి టీ పెట్టించేవాడు అని. ఇట్లా మీ కాఫీ టీకి అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉండిపోయారు. అంటే నాకు వాళ్ళు ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయ్యారు అన్ని రకాలుగా. అది జనరల్గా మీరు ఎవరిని మిస్ అవుతున్నారన్న హౌస్లో? అట్లా అంటే నేను హానెస్ట్గా సీతున్న నిఖిల్ని ఎక్కువ మిస్ అవుతున్నా. వాళ్ళిద్దరిపైన చాలా ఎక్కువ ఎమోషన్ అదైంది. అండ్ అది కాకుండా అంటే నేను వస్తున్నప్పుడే ప్రేరణ అంటే నాకు ముందు నుంచి చాలా ఫ్రెండ్. ఎట్లా అంటే మిస్ కంటే మేము ఇద్దరం మా ఫైట్లు మిస్ అవుతున్నా. అంటే నేను ఆమె ఏదో అంటున్నా, ఆమె నన్ను ఏదో అనేది అది మిస్ అవుతుంది. వచ్చే మూమెంట్లో నబీల్కి యష్మికి చాలా క్లోజ్ అయినా నేను, కానీ ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయినా ఒక చిన్న బాధ ఉండే. అంటే నబీల్ గారికి అంత దగ్గర అవ్వడానికి రీజన్ అంటే మీ క్లాన్ని దగ్గరుండి టాస్క్లో లేదు, వాడు యాజ్ అ పర్సన్ నచ్చిండు నాకు. తప్పులున్నా రియల్ అవుతాడు, ఇంకోటి తప్పు చేస్తే మనం అట్లా చేయొద్దు అని ఇమ్మీడియట్లీ గేమ్ మార్చుకుంటాడు. అండ్ కుల్లా ఉంటాడు మనిషి, అంటే దిల్సే ఉంటాడు. సో అందుకని నాకు మనిషి బాగా నచ్చిండు నబీల్. అందులో డార్లింగ్ అని మనడు. అండ్ మళ్ళీ డే 1 వచ్చినప్పుడు ఫస్ట్ నబీల్ని వల్కరించింది కూడా నేను రాగానే వచ్చినప్పుడే నబీల్ ఒకసారి అన్నాడు, నేను హౌస్లోకి రాగానే నువ్వు వల్కరించినప్పుడే అనుకున్నా ఈ మనిషి నాకు ఎందుకు కనెక్ట్ అవుతాడని అనుకున్నా. సో అట్లే అనుకోకుండా మంచి కనెక్ట్ అయినా. నబీల్ గేమ్ గురించి ఏం చెప్తా ఉన్నా?
నబిల్ మంచి గేమ్ కానీ అండ్ నామినేషన్స్లో కానీ నబిల్ ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే నువ్వు ఫ్రెండ్ అయినా ఎవరైనా కూడా నామినేషన్లో నువ్వు తప్పు చేసినావు అనుకో, నబిల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు, నామినేట్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా వెనకాడాడు. అదొకటి మంచి క్వాలిటీ. ఈవెన్ నాకు కూడా ఉండదు, అంటే నేను కూడా భయపడతా. ఇప్పుడు భయపడడం కాదు యాక్చువల్గా. ఇప్పుడు నా ఫ్రెండ్ అనుకో, నేను తిట్టాలన్నా ఈ నా దోశ కదా అని ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అనిపిస్తుంది, బై మిస్టేక్ అనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు టిల్ డేట్ అయితే నబిల్ అది చూడలే నేను ఆ క్వాలిటీ. అది ఉంటే కనుక చాలా లాంగ్ రన్లో వెళ్తాడు, ఎందుకంటే గేమ్ కావాల్సింది అదే క్వాలిటీ. నబిల్ ఉద్దేశించి బయట సోషల్ మీడియా కానీ యూట్యూబ్స్ కానీ అంతా కూడా మరో పల్లవి ప్రశాంత్ అని చెప్తా ఉన్నారు. యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? అంటే ఎంత క్లోజ్గా ఉన్నారు కదా, అంటే గేమర్గా అంటే గేమ్స్లో అండ్ నామినేషన్స్లో ఒక ఫేసు, గేమ్లో ఒక ఫేసు నబీల్ చూపిస్తున్నాడు అన్న పాయింట్. ఓహో అట్లా అంటున్నారు. అయితే నామినేషన్లో నబీల్ చేసేది ఏంటంటే మేబీ మీకు అనిపించడానికి రీజన్, నబీల్ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా, సో కొంచెం ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటాడు మాట్లాడుతున్నప్పుడు నామినేషన్స్లో, కావాలని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, అది వాడి స్టైల్ యాక్చువల్గా. సో నామినేషన్లో డిఫరెంట్గా ఉంటాడు నబీల్, అందుకే చాలామంది నవ్వుతూ ఉంటారు మనోడు మాట్లాడుతున్నప్పుడు కూడా. సో అదైతే ఏమో అంత ఐడియా లేదు, బట్ నబీల్ అయితే హానెస్ట్గా ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. అవును, అంటే నబీల్కి ఆడే అవకాశం కూడా హౌస్లో ఇవ్వట్లేదన్న. ఎట్లా అంటే లాస్ట్ వీక్ సేమ్ మీరు చీఫ్గా ఉన్నప్పుడు కూడా నబీల్ని అవుట్ చేసింది శక్తి క్లాన్, గేమ్ నుంచి పక్కన పెట్టేసింది. అండ్ ఈ వీక్ కూడా వన్ డే ఆడగానే మళ్ళీ ఈ వీక్ కూడా నబీల్ పక్కన పెట్టేసింది. అది టూ మచ్ అసలు. అది ప్రతిసారి కూడా అంటే శక్తి క్లాన్కి నబీల్ని పక్కన పెట్టేందుకు ఒక అవకాశం ఇస్తుంది బిగ్ బాస్. అట్లా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా, ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఇప్పుడు పబ్లిక్ చూసినాడు ఏమనుకుంటాడు, నబీల్ మంచి గేమర్ గాడు పక్క పెట్టినరా అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు అది కర్మగాల ఎపిసోడ్ మిస్ అయ్యాను అనుకోవడన్నా, నబీల్ గాడు ఏంద్రా ఏం ఆడతలేడు అనుకున్నారు అనుకో, కాదా డౌన్, ఇంకా డౌన్ అయితేనే ఉంటారు. అది ఎక్కువ పెద్ద డ్రాబ్యాక్ నిజంగా. అవునవును, అంటే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది అనమాట, నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వీళ్ళు పక్కన పెడుతున్నారు. అదైతే 100% ఉంటుంది. మీరు అన్నట్లుగా ఒకవేళ ఇప్పుడు అట్లా అనుకుంటే మంచిదే, కానీ రివర్స్ ఎపిసోడ్ మిస్ అయ్యారా, నబీల్ కూడా ఏం ఆడతలేడు రా అబ్బాయి లెక్కన మెల్ల డౌన్ అయిపోతుంది, అది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. సో మొత్తంగా అన్న ఇప్పుడు 11 మెంబర్స్ ఉన్నారు హౌస్లో, టాప్ ఎవరు ఉంటారు అనుకోవచ్చు? టాప్ 2లో చెప్పాలి అంటే, టాప్ 5 అంటే రేపు వైల్డ్ కార్డ్స్ వస్తాయి కాబట్టి డిసైడ్ అవుదాం. ఇప్పుడున్న హౌస్లో టాప్ 2 ఎవరు ఉంటారు అనుకోవచ్చు? ఇప్పుడున్న హౌస్లో కూడా అంటే టాప్ 2 టాప్ 5 అట్లా నేను చెప్పలేను, కానీ అంటే నేను అనుకున్న 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్లు చెప్తా 11 మందిలో. నబీల్, నిఖిల్, సీతు, ప్రేరణ, యష్మి, వీళ్ళు 5 మంది ఈ 3 వీక్స్లో చూసుకుంటే నిఖిల్ నుంచి డే 1 నుంచి జనాలకు ఒక మంచి ఒపీనియన్ ఉంది, వీడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని. మిగతా వాళ్ళందరూ స్లో పాయిజన్ లాగా స్లోగా రైజ్ అవుతున్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో నిఖిల్ గారి గేమ్ కూడా ఎక్కడో డ్రాప్ అవుతుంది. నిఖిల్కి నేను చాలాసార్లు చెప్పిన, నా డార్లింగ్ నువ్వు ఎమోషన్ కోషన్ ఎక్కువైపోయి గేమ్ తగ్గుతుందిరా అని చాలాసార్లు చెప్పిన, బట్ ఇస్తాడు, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు. వాడికి ఏదో ఒక గట్టి దెబ్బ పడితే గట్టిగా కంబ్యాక్ ఇచ్చేస్తాడు. అండ్ నిన్న అంటే గత 2 రోజులుగా ఏదైతే ఒక అంటే ఆల్ ఓవర్ సోషల్ మీడియా ఏదైతే నడుస్తుందో, బిగ్ బాస్ 8 పైన నడిచే సోషల్ మీడియా అంతా కూడా కావాలనే ఏదైతే సోనియా ఏదైతే ఉందో, సోనియా నిఖిల్ గేమ్ అంతా డైవర్ట్ చేస్తుంది. అంటే మీరు హౌస్లో చాలా దగ్గరగా ఉండి చూసారు కాబట్టి హౌస్లో మీరున్నన్ని రోజులు మీతో అండ్ నిఖిల్ గారితో అండ్ పృథ్వీ గారితో ఒక ర్యాప్ అయితే ఉంది. అండ్ మీరు వచ్చిన తర్వాత కూడా అండ్ వాళ్ళిద్దరిని తను కమాండ్ చేయాలనుకుంటుంది, తను రూల్ చేయాలనుకుంటుంది అని ఒక ఇంటెన్షన్, ఒక థాట్ అనేది పోర్ట్రే అవుతుంది బయటికి. అది వాస్తవా కాదా? సో అయితే బేసికల్లీ బై డిఫాల్ట్ సోనియాకున్న నేచర్ ఏంటంటే, ఆమె ఎక్కువ ఏంది మన ఈ లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్ ఇట్లాంటి బయట ఇచ్చడం మూలాన ఆమెకి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది అలవాటు. అంటే ఆమెకు నచ్చలేదు అంటే ఇది ఇట్లుండాలి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో వాళ్ళ ముగ్గురు మధ్యలో ఒక మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఏం ఏర్పడ్డదంటే, ఆమె ఒకరిని తమ్మునిలాగా ఇంకొకరిని వాళ్ళ అల్లుడు ఆ టైప్ చాలాసార్లు చూసింది కదా. సో స్టిల్ ఆమె ఎట్లుందంటే వాళ్ళిద్దరు ఆమె కంటే చిన్నోళ్ళు, సో వాళ్ళని నేను గైడ్ చేయాలన్న మైండ్ సెట్లో ఉండిపోయింది తను ఆల్రెడీ. సో అందుకనే తను చెప్తా ఉంది. కానీ ఈ మూమెంట్లో జరగాల్సింది ఏంటంటే, ఆపోజిట్ వింటున్న వాళ్ళు ఇద్దరు వాళ్ళు రియలైజ్ అయ్యో, లేకపోతే వాళ్ళు లేదు ఇట్లా కాదు మన గేమ్ ఆడుకుందామని చెప్పి వాళ్ళు సెల్ఫ్ అనుకోవాలి. లేకపోతే ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఇదే ప్రాబ్లం నిఖిల్ది, ఎమోషనల్ కోషెంట్ ఎక్కువైతే ఉందనుకో, రేపు పొద్దున వాడు నన్ను నామినేట్ చేయాలన్నా చేయలేడు. సో అదే నిఖిల్కి ఎఫెక్ట్ కొడుతుందని అనిపిస్తుంది. సో డెఫినెట్గా అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ, ముగ్గురు షిఫ్ట్ అయిపోయి ఆడాలి, అంటే స్ప్లిట్ అయ్యి ఆడాలి అంతే. ఇంకా అంటే ఇప్పుడు కూడా అంటే 2 వీక్స్ క్లాన్స్ చేంజ్ అయిపోయాయి. మీ టైంలో ఇప్పుడు సీత చీఫ్ అయిన టైంలో కూడా 2 సార్లు టీమ్స్ ఏదైతే క్లాన్స్ షిఫ్ట్ అయినా కానీ
వీళ్ళు ముగ్గురు మాత్రం ఆ శక్తి క్లాన్కే పరిమితం అయిపోయారు. ఇది మారిద్ది అంటారా ఖచ్చితంగా? అంటే ఈ షెఫ్లీ మారాలి. నేను ఏమనుకుంటున్నా, ఒకవేళ మారపోతే ఏమైపోతుంది తెలుసా, ఆటోమేటిక్గా పబ్లిక్ ఒక జోన్లోకి వచ్చేసి అందరినీ పంపించేస్తారు, వీళ్ళు కలిసి ఆడుతున్నారా అని. ఎందుకంటే వాళ్ళు కూడా విడిపోయి ఆడాలి. అప్పుడే కదా నీకు గేమర్గా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు, జనాలతో ఎంత మింగిల్ అవుతున్నావు అనేది తెలుస్తుంది. నువ్వు ఒక క్లోజ్డ్ స్పేస్లో వెళ్ళిపోయినావు అనుకో, కళ్ళకెళ్ళి బయటకు రాలేవు. సో నేను కోరుకుంటున్నా వాళ్ళు సపరేట్ ఆడాలి. నిన్ననే చూసిన యాక్చువల్లీ, ఇట్లా చూస్తారా వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒకటే దాంట్లో ఎందుకున్నారా అనిపించింది. అది అనుకోవడానికి రీజన్ కూడా పాపం వాళ్ళ మీద తెలియకుండా ఒక ఘోరమైన నెగిటివిటీ బయటపడుతుంది కాబట్టి నాకు వాళ్ళు ఎంత తొందరగా విడిపోయి ఆడితే అంత బాగుంటుందని నాకుండే మైండ్లో. సో జనరల్గా అభయ్ గారికి, అంటే అభయ్ గారి ముందు ఎవరన్నా బాధపడితేనో ఎవరన్నా ఏడుస్తుంటేనో మీరు మిమ్మల్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేరు కదా ఖచ్చితంగా? అంటే వాళ్ళ బాధ నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళని. నాకు ఉంటుంది, అవును, నాకు అసలు ఆగదు, నేను ఖచ్చితంగా వెళ్ళిపోతా వాళ్ళ దగ్గరికి. దట్టు మళ్ళీ నేను రాగానే అందరు అన్న 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 అని అనేసరికి నాకు అది తెలియకుండానే వచ్చేసింది. అందుకనే ఎవరు ఏడిచినా పోనీ బేటా అని అట్లా మాట్లాడడం నాకు బాగా అలవాటు అయిపోయింది. సో మేబీ అది ఇంకా నా వీక్నెస్ అది ఖచ్చితంగా. అంటే అది మేము కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసాం. అంటే ఎవరన్నా వేడుస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని మోటివ్ చేయటం, నాకు అలవాటు అది బాగా చూశాను. అంటే అది బై బర్త్ అంటే ఫస్ట్ నుంచి చూసారా, లేదంటే మీరు ఏదైతే అప్స్ అండ్ డౌన్ చెప్పారో ఏది బయోగ్రఫీ చూసాను, అండ్ ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. అవునవును, నాకు అది అలవాటైందా లేదంటే బై బర్త్ అట్లా చూస్తూ? నాకు ముందు నుంచి అది అలవాటు. నాకు ఎవరైనా ఏడిస్తే నాకు మంచిగా అనిపించదు. సో ఏదో ఒకటి మనం చెప్పాలి అని. బట్ ఈ లిటరల్ అప్స్ అండ్ డౌన్స్లో జర్నీలో నేను ఎక్కువ రియలైజ్ అయింది, వీలైనంత ఇన్స్పైర్ చేద్దాం. ఎందుకంటే చాలా దెబ్బలు తగులుతాయి మనం లైఫ్లో పోతున్నప్పుడు, వాటికి బాధపడొద్దు అని. సో అట్లా నేను కలిసిన వాళ్ళందరికీ అదే చెప్తా ఉంటా. సో అది మేబీ చెప్పినట్టున్నా అందరికీ. నేను మిమ్మల్ని హౌస్లో కంటిన్యూ చేస్తా, మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నది కాలం 7లో అటు ఇటుగా కాస్త శివాజీ గారిని చూసినట్టు అనిపించింది. అంటే గేమ్ ఎలా ఆడాలి, ఎవరిని ఎలా మోటివ్ చేయాలి, అంటే ఎవరికి ఏ పర్స్పెక్టివ్ లో చెప్తే అనేది నేను మీలో బాగా అబ్జర్వ్ చేశాను. అంటే ఒక శివాజీ గారిని ఆ మోటివ్ చూశాను. అంటే ఈ మోటివేషన్ అంతా కూడా ఏదైతే మీరు చెప్తున్న అప్స్ అండ్ డౌన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి వచ్చినటువంటిది. మొత్తంగా ఇదంతా పక్కన పెడితే అన్న, ఒక న్యూస్ వైరల్ అవుతుంది కాస్త 2 రోజులుగా, రీఎంట్రీస్ ఉండబోతున్నాయి అని. ఎవ్రీ సీజన్ ఉంటున్నాయి కదా. అండ్ ఆ రీఎంట్రీస్లో ఎవరైతే ఇప్పుడు ఎలిమినేట్ అయిన 3 మెంబర్స్లో ఉన్నారో, మళ్ళీ అభయ్ నవీన్ గారిని హౌస్లో చూస్తామని నాకు అనిపిస్తుంది. మీకు ఏమైనా వచ్చిందా? నిజంగా నాకైతే రాలేదు. బట్ ఒకవేళ ఆప్షన్ ఉంటే డెఫినెట్గా వెళ్తా. ఎందుకు వెళ్తా అంటే కూడా, ఇప్పుడు నన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో నువ్వు ఆడలేదని, వాళ్ళకి పాపం జరిగింది మొత్తం తెలియదు. సో నేను వాళ్ళ గురించి అయినా నేను మళ్ళీ లోపలికి వెళ్ళి ఆడలేక రాలేదు, కొన్ని ఎమోషన్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఈసారి అవన్నీ పక్కకి పెట్టి నేను ఆడి వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే మాటలతో చెప్తా పోదు, చేతులతో చేస్తేనే అవుతుంది. సో నాకు ఆపర్చునిటీ వస్తే కనుక డెఫినెట్గా నేను 100% ఆడి నేను వాళ్ళని సాటిస్ఫై చేస్తాను. ఎందుకంటే చాలామంది నన్ను ఇష్టపడి నేను ముందుకెళ్తా అనుకున్న వాళ్ళు నేను మధ్యలో వచ్చేసరికి తిట్టుతురు, అది అవుట్ ఆఫ్ పెయిన్ తిడుతురు. వాళ్ళు కూడా సేమ్ నేను ఎట్లయితే తిట్టినో అట్లా వాళ్ళు తిడుతురు. ఏంటంటే వీడు ఉంటాడు అనుకున్నా, అనవసరంగా గెలుపుకొని వచ్చిందన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ అది కాదురా, జరిగింది వేరే ప్రూవ్ చేయాలంటే నాకు ఆఫర్ వస్తే డెఫినెట్గా వెళ్తా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.